నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే హారోస్కోప్ రీడింగ్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, చక్ర హీలింగ్ కోర్స్ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్స్ కంటెంట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి కొన్ని పనుల్లో ఆలస్యం అనేది జరగడం వల్ల కావచ్చు, పోస్ట్పోన్స్ కానీ, డిలేస్ కానీ, కొంతపాటి డిసప్పాయింట్మెంట్స్ అయితే ఇస్తాయి. మనం ఎంత బాగా ప్రాపర్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా ఈ ప్లాన్స్లో ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఎందుకు ప్రతిసారి పోస్ట్పోన్ చేయాల్సి వస్తుంది, పనులు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనే డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా ఆలోచిస్తూ ఉంటారు, ఏ మార్గంలో వెళ్తే నాకు మంచి జరుగుతుంది, నేను ఎలా ఉంటే నాకు మంచి జరుగుతుంది, ఏ పాత్రలో వెళ్ళాలి ఏంటి. ఒకసారి ఇన్నిసార్లు మనం పుష్ చేస్తున్నా సరే, మనం ఎంత ఎనర్జీతో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా సరే ముందుకు వెళ్ళట్లేదంటే మేబీ ఇది రైట్ టైం కాదేమో. కొద్ది రోజులు మనం టైం తీసుకుందాం, అనాలిసిస్ చేద్దాము. కొద్ది రోజులు నా మీద నేను టైం ఇన్వెస్ట్ చేసుకుని దాని తర్వాత నేను బాగా వేరే విషయాల మీద ఫోకస్ చేస్తాను అని చెప్పి డెసిషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కొంచెం కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఏదైతే ఒక ప్రమోషన్ కోసమో, శాలరీ ఇంక్రిమెంట్ కోసమో, ఆఫీస్లో ఒక ఉన్నతమైన స్థానానికి రీచ్ అవ్వడం విషయంలో కానివ్వండి, లేదా ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా ప్రతిదీ చాలా కాంపిటేటివ్గా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదైతే కష్టం పడ్డారో దానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ప్రమోషన్స్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, కంపెనీలో మీ పొజిషన్ మారే విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసింది కొంచెం లేట్ అయినా అవ్వదేమో అని అనుకున్న చివరి నిమిషంలో మీరు శుభవార్త అయితే ఖచ్చితంగా వింటారు. కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే పోలీస్ కోర్ట్ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళకి కొంచెం ఊరట లభిస్తుంది. ఎవరైతే ప్రతిసారి ఏంటిది తిరగడమే సరిపోతుంది కోర్టుల చుట్టూ అనుకునే వాళ్ళకి జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే ఎంగేజ్మెంట్స్ కానివ్వండి, ఇంట్లో పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలు, గృహప్రవేశానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఏ విషయంలోనైనా సరే అనుకూలతలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ రిలేషన్ని పెళ్లి వరకు తీసుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కూడా మీరు విజయవంతం అవుతారు ఖచ్చితంగా. ఈ వీక్లో శుభకార్యాలకి సంబంధించిన విషయాల మీద డిస్కషన్ జరగడంతో పాటుగా శుభకార్యాలు మీ ఇంట్లో జరగడమే కాకుండా వేరే వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొంటారు. అలాగే కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కూడా మీరు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్.